హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలైనా ఎవరైనా తల్లిదండ్రుల మాట వినాలి. బిడ్డలందరూ దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. ఎందుకంటే ఇక్కడ యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 17వ వచనములో అక్కడున్న ప్రజలు అంటున్నారు, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకి తోడైయున్నట్లు నీకును తోడైయునుగాక. అంటే యెహోషువతో అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేము మోషే మాట విన్నాం, మోషేకి దేవుడు తోడుగా ఉన్నట్లుగానే నీ మాట కూడా మేము వింటాము, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక దేవుని బిడ్డలు మనము దేవుడు మనతో ఉండాలి అంటే, మనకు తోడుగా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రార్థన చేయి, విడిపించబడతాడు. దేవుని సువార్త మనం ప్రకటించాలి. కాలము పరిపూర్ణము, సమీపముగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యం చేయడు, నీకు ఇవ్వవలసిన బహుమతి ఏదో ఇస్తానని చెప్పి ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా ఏబు గారు ఏమన్నాడంటే, నేను మరణం వరకు నా నీతిని విడవక దాన్ని గట్టిగా పట్టుకుంటానంటున్నాడు. ఈరోజు నువ్వు ఏం పట్టుకున్నావు? నీతిని పట్టుకున్నావా, లోకాన్ని పట్టుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు, ప్రతిఫలం ఇస్తాడు. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.